స్తోత్రములు. రాత్రికాల సమయం నేను నివాసయోగ్యమైన స్థలములో ఉన్నాను. దేవుడు అభిషేకించిన స్థలములో నా ప్రదేశంలో ఉన్న వారికి రక్షణ శుభార్త అందడానికి మీ కరుణావాత్సల్యతకు నన్ను సమర్పించుకుంటున్నాను. వాక్యం వింటున్న బిడ్డలకి జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను, మహిమేంద్రియాలను, ప్రాణేంద్రియాలను మీ చేతులకు అప్పచెప్తున్నాను. కొన్ని నిమిషములు నీ బిడ్డల యొక్క వ్యక్తిగత జీవితంలో నీ సత్యవాక్యాన్ని అంతరంగంలో ధరించుకునే భాగ్యమును దయచేయమని, ఈ దినము చాలా శ్రేష్టమైన దినముగా సర్వ ప్రపంచం అనగా 7 ఖండాలు ఈ దినమును గూర్చి, ఒక సృష్టికర్త జననమైన సమయమును గూర్చి అనేకులు నిజదేవుని గూర్చి వినేటటువంటి సమయం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ దినమును గూర్చి చాలా విలువైన రీతిలో తన స్వహస్తములతో బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని నడిచి వస్తూ ఉండడం, అలాగ క్రీస్తు ప్రపంచానికి దేవుడని చెప్పడంలో అది మాలాంటి దైవికమైనటువంటి క్రమంతో నడుచుకునే సంఘాలకు, బోధకులకు గర్వకారణం. నాయన వారి పరిపాలనను బహుగా దీవించండి. వారి జీవితాల్ని ఆయురారోగ్యాలతో నింపండి. వారి పరిపాలన దైవ క్రమముతో నింపబడినట్లు సాయం చేయండి. నేను నివసించే పట్టణం దగ్గర నుంచి నా భారతదేశం అంతా కూడా ఏ దినమున దీవెనకరంగా ఉన్నట్లు సాయం చేయమని, శ్రేష్టమైన ప్రతి ఈవిని మా దేశమునకు అందించమని యేసుక్రీస్తు వారి నామాన మిమ్మల్ని మా హృదయాల్లోనికి ఆహ్వానించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యం ఈ దినాన క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసు ప్రభు జననాన్ని గురించి మనం మాట్లాడతాం. బోధకులకు అదే సబ్జెక్ట్ దొరుకుతుంది కనుక యేసు ప్రభు నామములు దాని మీదే మీరు కూడా దృష్టి పెట్టుంటారు. ఈ దినం అదంతా కాదు సుమా. ఒక నూతనమైన పంధాలో వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇందాకనే చెప్పాను, మనకు దేవుడు ఇచ్చినటువంటి కర్మేంద్రియాలు అంటారు. కర్మేంద్రియాలు అంటే మంచిని స్వీకరించి చెడును విసర్జించేదాన్ని చెడు క్రియ లేక చెడు కర్మ లేక మంచి కర్మ క్రియ అని అంటారు. అవును కదా. నేను చెప్పే విషయాలు కొంత సమయం దృష్టీకరించాలని దేవుని పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. బాగా వినండి, బాగా వినండి. మనము భక్తి చేస్తూ సేవిస్తూ ఉన్న ఈ నీటికి ఏం పేరు ఉందంటే, భక్తిని నీటితో కలుపుకున్నప్పుడు తీర్థము అవుతుంది. భక్తిని నీటిని కలిపినప్పుడు ఏమవుతుంది? తీర్థము అవుతుంది, పేరు మారుతుంది. మామూలుగా మనం అనదినము నడుస్తాం మనకున్న వృత్తి ధర్మాన్ని బట్టి. ధర్మాన్ని కాపాడితే కాదు, ధర్మాన్ని నిర్వర్తిస్తే ధర్మము మనల్ని కాపాడుతుందని గీతా సారాంశం కూడా మనకు తెలుసు. ధర్మో రక్షతి రక్షతః. అయితే ఏది ధర్మము? నీ దినచర్యలో నువ్వెక్కడికి నడిచిన దానికి పెద్ద సాక్ష్యం ఉండదు, కానీ భక్తి కొరకు ఇప్పుడు వేసావే 4 అడుగులు నాయన. ఈ భక్తి కొరకు వేసిన 4 అడుగులు దైవీకమైన యాత్ర. ఏమని చెప్పుకోవాలా? అవును, అనదినము నడిచేది కాదు, దేవుని సన్నిధానమునకు నడిచేదాన్నే యాత్రా సమయం. ఏమని చెప్పాలా? అవును. ఈ నీటికి మార్పు వచ్చింది, ఈ యాత్రకు మార్పు వచ్చింది. మానవుడు మనస్సులోను, హృదయములోను, అంతరింద్రియాల్లోనూ మార్పు చెందితే, భక్తి మన దేహమందు ప్రవేశిస్తే దేహానికి ఏమొస్తుందో తెలుసా? పేరు దేవాలయం. ఏమంటారు? దేవాలయం. ఎంత బిరుదుందండి దేవుడు సృష్టించిన ఈ దేహానికి. ఎంత బిరుదాంకమును దేవుడిచ్చాడు, ఒకసారి పరీక్షించుకుందాం. ఎన్ని బిరుదులు ఇచ్చిన తర్వాత నేను మరొకసారి చెప్తూ ఉన్నాను, యేసు ప్రభు నామములో ఈ బైబిల్లో మత్తయి సువార్త 2వ అధ్యాయం మీ దగ్గర పెట్టుకోండి. నేను అక్షరాభ్యాసం చేసే విధానంలో సత్యము నేను ఇప్పుడు చెప్తున్నాను. అక్షరమే
ఎక్కడో చదివాను 10 అక్షరాలు. అక్షరః ఓం అక్షరాయ నమః. అక్షరః ఓం అక్షరాయ నమః 10 అక్షరాలతో మిళితమైన దాన్ని భగవద్గీత 8వ అధ్యాయం 3వ శ్లోకంలో ఉంటుందండి. అక్షరః ఓం అక్షరాయ నమః అంటే అక్షరమైన వాడు వాక్శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. అక్షరానికి ఏమొచ్చింది ఇక్కడ పేరు అని అంటే, నేను 5వదిగా చెప్తున్నా, వాక్యమై ఉన్న దేవుడు. ఆమేన్. ఆ తర్వాత మనం గమనిస్తే భూతాదీహ ఓం భూతాయ నమః అంటే భూతాదీహ పంచభూతములు. ఓం భూతాయ నమః అంటే పంచభూతములను సృజించిన వాడ నీకు స్తుతి కలుగును గాక. ఇవన్నీ నాకు ఇచ్చావు కాబట్టి. బాగా వినండి. నేను ఇప్పుడు బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ఈ దినము అనే పదానికంటే కూడా ఈ దినము నేను చెప్పేటటువంటి పవిత్రమైన జీవ వాక్కు దేవుడై ఉన్న వాక్కును మీ ముందుకు తెస్తున్నాను. నీ హృదయములో స్వేచ్ఛ ఉండాలి దేవుని మాట లోపలికి వెళ్ళడానికి. హృదయములో అపవిత్రం, తిరగబాటుతనం, గర్వము, వ్యతిరేకం ఉన్నదంటో ఈ మాట నీ లోపలికి రాదు. చెవి దగ్గరకు వచ్చి వెనక్కి వచ్చేస్తుంది. వెనక్కి వచ్చి ఇంకెవరినో పోయి వెలిగిస్తుంది, బాగా వెలిగిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని అది దేవాలయముగా ఉండవలసింది అపవిత్రమైనటువంటి ఒక మరుగు కాలువగా ఉంటుంది ఆ దేహం. దేవుడు దగ్గర మెప్పు పొందాలి. దేహం ఎల్లప్పుడూ దేవాలయముగానే దేవుని దగ్గర, ప్రపంచంలో మానవుల దగ్గర చూపించాలన్న ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వారిని చూడాలా. ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని 24 గంటలు వాళ్ళ వైపు చూడాలా, వారి వైపు చూడాలన్న ఆశ కలుగుతుంది. ఒక తాగుబోతుడిని చూసావనుకో అసహించుకుంటావు. ఒక అమ్మాయి అందంగా ఉంది, ఆ బాబు చాలా అందంగా ఉన్నాడు, వారిద్దరూ బజార్లో నడుస్తున్న తీరు, మాట్లాడుతున్న అపవిత్రమైనటువంటి మాటలను బట్టి వారి అందం కాదు అక్కడ పనిచేసేది, అపవిత్రమైన దాడి. నేను ఈ మధ్య కూడా చెప్పాను, నీవు అందంగా కనబడాలి, నీవు అందంగా వినబడాలి. సౌందర్యం అనేది ఆంతర్యమున పని జరుగుతూ ఉన్నది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందలి భయభక్తుల కలిగిన స్త్రీ పొగడతలతో కొనియాడబడుతుందని ఈ గ్రంథములో ఉన్నటువంటి సత్యం. వధువు సంఘాన్ని గురించి రాయబడిన మాటది. ఏదో నాకు డబ్బులున్నాయి కదని చెప్పేసి విలువ కలిగిన వస్త్రాలు ధరించుకున్నంత మాత్రాన నన్ను ఎవరు పొగడరు. సత్ప్రవర్తన వలన మాత్రమే మనకు సౌందర్యం వస్తుందనే సంగతి గుర్తుపెట్టుకుంటే బాగా వింటావు, బాగా వాక్యాహారం భుజిస్తావు. ఆ తర్వాత ఆ వాక్యాహారం తర్వాత శారీరకమైన రుగ్మతలను జయిస్తావు. అపవిత్రమైనటువంటి దురాత్మ క్రియలను దహించే శక్తి సామర్థ్యాలను కలిగినటువంటి దేవుని శక్తి నీకు వస్తుంది. ఆ శక్తిని ఇవ్వడానికి, ఆ భక్తిలో ప్రవేశపెట్టడానికి రాజ్యాంగములు వాక్ స్వాతంత్ర్యం ఇవ్వబడింది అనే మాట చెప్పడం కంటే, వాక్యమైన దేవుడిని మన అంతరంగములోకి అనుగ్రహించబడింది. గలతీ పత్రికలో అంటాడు, కుమారుడైన క్రీస్తుని మీ హృదయములలోనికి పంపాను. తమాషాన ఈ హృదయంలోనికి క్రీస్తు వస్తే ఎలాగుంటామా? ఆమేన్. నేను వాక్యం చదువుతాను, మీరు వినండి. 2 వచనాలు చదువుతాను. 2వ అధ్యాయం మత్తయి శుభవార్తలో. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ఆమేన్. ఇదండి ఈరోజు సందేశం. దేవుని బిడ్డ, ఒకవేళ నీవు వీక్షిస్తున్నది ఏదో 4 వ్యూస్, కోసము, నన్ను పొగడ్డం కోసము,
మరి జనసంఖ్య సబ్స్క్రైబర్లు పెరగడం కోసమనే మాట నేను ఎత్తను కానీ ఈ రాత్రి ఒక సృష్టికర్త జనన విధానం ఏంటో తెలుసుకుంటే ఈ రాత్రి సందేశం మరొకసారి నీకు దొరకపోవచ్చు. ఒకవేళ ఇప్పుడు యూట్యూబ్లో నువ్వు ఈ గడిలో చూడొచ్చేమో కానీ మరో గడి నీది కాదు. అంత నీతిగల దేవుని మాటలవి. ఈ మాటలు గాన నాకు దొరకకపోయింటే ఒక 40 ఏళ్లకు ముందు గరికి మొలిచిపోయి ఎక్కడ పేరు ఆ ప్రాంతంలో కూడా వినబడి ఉండదు. ఇంకా అలాంటి స్థితిలో ఉన్న మానవుణ్ణి దేవుడు బ్రతికించడం అంటే సామాన్యం కాదు. ఆమేన్, ఆమేన్. దేవుడు గొప్పవాడు, కరుణామయుడు, పరిశుద్ధుడు అని చెప్పుకోవడం కాదు, నిన్ను క్రమపరచడము. ఇక్కడ నేను చెప్తున్నటువంటి వాక్యమై ఉన్న దేవుడు ఎలాగుండాడు అని అంటే, ప్రపంచంలో పలు రకాల పలు దేశములలో కూడా పుట్టిన వానికి ఒక చరిత్ర ఉంటుంది. ఓ ఫలానా వంశంలో పుట్టాడా, ఫలానా కుటుంబంలో పుట్టాడా, పుట్టుకతో వృత్తి ఎవరికి లేదు. జన్మత ఏ వృత్తి నామధేయం ఎవరికి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న వారికి కూడా జన్మత వృత్తి ధర్మము గాని దైవ నిబద్ధత గాని ఏ నామములో కనిపించదు. అది నేను చదివిన దాంట్లో 2వ వచనాన్ని మరొకసారి రిపీట్ చదువుతాను, వినండి. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దేశం నుంచి వస్తున్నారు కొంతమంది జ్ఞానులు. ఆమేన్. పుట్టుకతోనే ఎవరికి రాజు? ఏమండై? యూదుల రాజు. బైబిల్ అంతా చదివితే మళ్ళీ ఇంకొక దగ్గర ఇంకొక వ్యక్తిని చెప్పబడదు. ఇక్కడ ఎన్ని గ్రంథాలు ప్రపంచంలో ఉన్నాయో, మత గ్రంథాలు, ఏ గ్రంథములో గాని ఒక సృష్టికర్త, యెషయా గ్రంథములో మేము అలవాటుగా చెప్పే బోధ ఒకటిగానే ఉంటుంది. 9వ అధ్యాయము 6-7 వచనాలు గాని చూస్తే, ఆయన అధిపతిగా జననమవుతున్నాడు. శిశువు గడియ జననానికి ముందు ఆయన ఈ ప్రపంచాన్ని భారంతో మోయడానికి వస్తున్న ఒక అధిపతి అనే బిరుదు ఆ లాస్ట్ మాటలో ఉంటుందండి. యెషయా గ్రంథం 9:6లో రాజు అని ఇక్కడ ఉంది, అధిపతి అని అక్కడ ఉంటుంది. ఎవరికి ఇన్ని బిరుదులున్నాయి? జన్మత. ఎన్ని రకములైన గ్రంథాలను చదువు, జననము కాకమునుపు ఒక శిశువును గూర్చినటువంటి జనన విధానం వేరు, జననానంతరం ఆయన యొక్క చరిత్ర వేరు. ప్రైజ్ ది లార్డ్. మీలో కొందరు నిద్రపోతున్నట్టున్నారు, గట్టిగా చెప్పలేకపోతున్నారు. సంతోషం లేదా? 15 రోజులుగా నాకు సంతోషమే గాని ఒక్క గడియ కూడా వేరొక ఆలోచనకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉన్నాను. దీనిలో ఉండే మాధుర్యము నేను ప్రకటించి వస్తూ ఉంటే నా వెనక ముందు నన్ను ఆవరిస్తూ ఉండేది దైవత్వానుతో నిండినటువంటి ఆలోచనలు. నా గూర్చి విన్నవారు, సత్యాన్ని గ్రహించిన వారు, వారు మాట్లాడుతూ ఉంటే నిజమేనా, మనమేనా అన్నంత ఆశ్చర్యం వస్తుంది. దేవుని బిడ్డ, నీవు అలాగా వరకే జన్మిస్తే కాదా తల్లిదండ్రులకి, మనం కూడా జననానంతరం మనలో కూడా ఈ భక్తి ఎప్పుడైతే ఉత్పన్నం అవుతుందో మన బ్రతుకు పలువురిని బాగు చేస్తుంది. ఆమేన్. ఎందుకంటే మన అంతరంగములో, మన దేహమందు ఆయన ఉన్నాడు కాబట్టి. అక్షరః అక్షరః ఓం అక్షరాయ నమః. ఎన్ని అక్షరాలు వచ్చినాయి? 10 అక్షరాలు వచ్చాయి. 10 అక్షరాలకున్న మంచి పేరేంటి అని అంటే, ఓంకార స్వరూపుడైన దేవుడు, వాక్యమయ్యున్న దేవుడు, ఆయనకు స్తుతి కలుగునుగాక అనే భావాన్ని వ్యక్తపరుస్తుందా ఆ శ్లోకం. ఆమేన్. ఇక్కడ
యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని మహాజ్ఞాన పాండిత్యం ఎరిగినటువంటి మేధావులు ఏమండి భూలోకములో వారు ప్రయాణమై ఒక దేశము నుంచి మరొక దేశానికి వస్తూ ఉన్నారండి బాబు. ఎతుకుతున్నారు ఆ రాజుగా పుట్టిన శిశువు ఎక్కడా. శిశువుని ఎతకడం ఏంటి బాగా ఆలోచించండి. ఒక శిశువుగా పుడితే మీ బంధువులు ఎతకచ్చేమో తెలియదు. ప్రపంచం ఎదురు చూస్తుంది. నేను కంప్లీట్ చేస్తాను ఆ సబ్జెక్ట్ ని చదువుతూ 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము నివాసులందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు అంటున్నారు, యూదా బేత్లెహేములోనే. మా కరెక్ట్ అడ్రస్ అదే. యాలయనగా యూదయా దేశము బేత్లెహేమ, యూదయా లేక నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలు, ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించువాడు అధిపతి నీలో నుండి వచ్చునని ఒక ప్రవక్త సెలవిచ్చిన మాట ప్రవచనాత్మకంగా. ఆమేన్. నీ ప్రజలను యాలబోయే ఒక శిశువు వస్తాడని చెప్పట్లేదు, ఒక మగబిడ్డ పుడతాడని చెప్పట్లేదు, ఒక అధిపతి జననం అవుతాడు. నీ ఈ ప్రజలను పరిపాలించడానికి ఒక శిశువనే మాట్లేదంట. ఒక అధిపతి వస్తాడు. ఒక అధిపతి బిడ్డ పుట్టక మునుపు ఇలాంటి బిరుదాంగం ప్రపంచంలో ఏ గ్రంథములో ఎవరికి లేదు. దేవుని బిడ్డ ఎంత గొప్ప విషయం. విశదీకరించి పరిశీలన చేయనది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నావా? ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావా? దేవుని యొక్క శక్తి, దేవుని బలము, శిశువు జననానికి ముందు అక్కడ పంచకోణముల బలం ఉంటుంది. యెషయా గ్రంథములో 9, 6, 7 వచనాలు. జననానికి ముందే శిశువులో ఉన్నవన్నీ కూడా ప్రవచనాత్మకంగా మన ముందుకు వచ్చేసే గ్రంథ రూపములో లేక వాక్యమై ఉన్న రూపములో, వాక్య రూపేణ, ప్రవచన రూపేణ. అందుకని ఆయన్ని ఎక్కువగా యుగ పురుషుడు అని కూడా చెప్పబడుతుంది. ఆమేన్. ఆయన నీకు అర్థమైతే వ్యర్థమైన బ్రతుకు బతకవు దేవుని బిడ్డ. ఈ సత్యాన్ని వీక్షిస్తూ ఉండగా క్రిస్మస్ పండగ కాదు నీకు తెలవాల్సింది, పిండి వంటకాలు కాదు. 15 రోజులుగా దేహమునకు ఆహారం తక్కువే గాని ఆత్మకు ఆనందము, ఆదరణ, శక్తి, జ్ఞానము లెక్కగట్టలేనంతగా ధ్యానం చేస్తూ ఉంటే అలాగుంది. నేను 2 రోజుల క్రితము ఒక దినపత్రిక చదివాను. అది ఇప్పుడు కూడా నా బైబిల్లో ఉందండి. ధ్యానం విలాసం కాదు, అది చాలా అవసరమైనది. అన్ని ప్రాంతాలను, సర్వమతాలను వెలిగించేది. ఐరాసాలో శ్రీ రవిశంకర్ గారు ఈ సందేశం ఇచ్చారండి. ఐరాస కొన్ని లక్షల మంది ఏకమవుతూ ధ్యానము గొప్పది అంటున్నారు. ఈ ధ్యానాన్ని గురించి విన్న మనం భారతదేశ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఏమంటున్నాడంటే జీవితంలో భాగంగా ధ్యానం చాలా గొప్పదని మోదీ గారు అంగీకరిస్తున్నారు. ఢిల్లీలో ప్రజలంతా తమ జీవితంలో భాగంగా ధ్యానాన్ని చేయాలని ప్రధాని కూడా నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు భారతదేశానికి అంతటికి కూడా. ధ్యానం అంటే ఇప్పుడు మీకు కూర్చున్న, మీకు దూరం నుంచి వీక్షిస్తున్న వారికి కూడా ఏమర్థమవుద్దంటే నేను తెలియచేస్తున్న ప్రబోధములో ప్రత్యేకమైన
పరిశుద్ధమైన నీతి గల దేవుని యొక్క సత్య సూత్రాలను గ్రహించే శక్తి నీకు ధ్యానంలో దొరుకుతుంది, చదవడంలో నీకు దొరకదు. నేరుగా పిల్లలకు పాఠాలు బోధిస్తుంటే పాఠాలు బోధించే వాళ్ళు కూడా పెద్దగా ఆనందించరు. పాఠాలు వింటున్న పిల్లలు ఎక్కువ లోతుగా విని జ్ఞానాన్ని అభివృద్ధికి తెచ్చుకుంటారు వాళ్ళు. అయితే అది వేరు, అది విజ్ఞాన పాఠం. నేను చెప్తున్నాను ఇక్కడ, ఇది దైవికమైన జ్ఞానం, ఒక మతానికి సంబంధించింది కాదు. ఇక్కడ భారతదేశము ఇలా ఉండేదానికి మొన్న నేను నగర వీధులు తిరుగుతూ పెళ్లి మండపం దగ్గర ప్రబోధిస్తున్న ఒక 16 నిమిషాల సందేశంలో ఈ పత్రికను చదివినిపిస్తూ, భారతదేశ ప్రధానమంత్రికి ఒకసారి మీ చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్తూ కరతాళతో మన ప్రధాని కోసం దేవుని స్తుతించండి, ఘనపరచండి అని చెప్పినప్పుడు వందలాది మంది చేతులు ఎత్తారు. అక్కడ ప్రైజ్ ది లార్డ్. నా చుట్టుముట్టినటువంటి సేవకులు ఉన్నారు, మోకముడిగా సెల్ ఫోన్లో ఆ సందేశాన్ని ఎవరికి తగినట్లు అట్లా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడే నేను గేటు దగ్గర నిలబడుకున్నాను, ఏదో పనులు చేస్తూ ఉంటే బాబు ఒక వ్యక్తి వచ్చినాడు, ధర్రను వచ్చి దాన్ని ఆపాడండి, ఆ స్కూటర్ ఆపాడు. బాగానండి, ఎందుకు ఆగేవా, ఎక్కడ పోతున్నట్టు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఒక్కసారి సార్, ఒక 2 నిమిషాల సందేశం సార్ అంటే ఏం చెప్తాడా అని చూస్తుంటే తన సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఆ రోజు 100 మంది కంటే కూడా నా ఒక్కడి జీవితంలో ఆ సందేశం ఎంత పనిచేసిందో అనేకులకు చూపించాను. అయ్యగారు ఇదిగో 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 మీ సందేశం అంటే, బాబు అక్కడ లైట్లు బిగిస్తుంటే కిందకి దిగిరమ్మన్నా, నేనేదో చూపిస్తున్నాను, ఒకసారి దాన్ని మన సెల్ ఫోన్లోకి రిసీవ్ చేసుకోయ్యా, యూట్యూబ్లో చాలా మంది చూస్తున్నారని చెప్పాను. నేను చెప్పింది నేను చూసుకోవడానికి తీరిక లేనంత స్థితిలోకి వచ్చాను. అది ఇప్పుడే నేను సంఘ బిడ్డలకు కూడా గ్రూప్లో పెట్టాను. దేవుని బిడ్డ మంచి, ఏం చెప్తున్నాను, మంచి క్రియ దేవుణ్ణి సంతోషపెడుతుంది. చెడ్డ ఒక చేదు వేరు లాంటిది, అది హెబ్రీ పత్రికలో ఉంటుంది. ఆ చేదు వేరు ఎవరిలో ఉంటుందో ఇవన్నీ రుచి తెలియదు. ఎందుకంటే లౌకిక సిద్ధాంతంలో ఏవేవి తింటావు కానీ నాకు తెలియదు, కానీ అవన్నీ తినేసిన తర్వాత పొట్ట ఒప్పుకోదు, దేహం కూడా ఒప్పుకోదు. చాలా వాటికి స్వస్తి బలకాల, ధ్యానానికి సమయం పెంచాలి. ఆమేన్. దీనికి చదువు సంధ్యలు అవసరం లేదు. ఒకసారి ప్రపంచము అల్లకొల్లోలం అంతమైపోతున్న గడిలో పవిత్రమైనటువంటి జంతువులు కొన్ని, చతుష్పాద జంతువులే, ఇవి నెమర వేసే జంతువులు. కొన్ని పవిత్రమైన జంతువులు కానివి, అవి కూడా చతుష్పాద జంతువులే, నెమర వేయవు, వాటిని కూడా లోపలికి ఎక్కించాయి బాబు అన్నాడు దేవుడు వాడలోకి నోవహు కాలంలో. నేను అప్పుడు అనుకున్నాను, ఎందుకు ప్రభా వాటి ఎక్కించింది, ఆ చెడునే వార్త లేకుండా బాగుంటది కదా, ఈ నెమరు వేయని జంతువులు ఎందుకయ్యా బాబు అని కొత్తగా బైబిల్ చదివేటప్పుడు కొంత రిసుక్కున్నాను కూడా. అవి లేకుండా ఉంటే అన్ని పవిత్రంగా ఉండేటివి కదా ప్రభువా. ఇప్పుడు మనసులో కూడా కల్తీ రకాలు వచ్చేసారు. అపవిత్రులు అధిక సంఖ్యలో ఉంటారు, పరిశుద్ధులు పవిత్రులు స్వల్ప సంఖ్యలో ఉంటారు. దేవుని స్తోత్రములు కలుగును గాక. యూదా బేత్లెహేమా స్వల్ప గ్రామమా, నజరేతు నుండి బేత్లెహేముకి వెళ్ళాలంటే ఒక 120 కిలోమీటర్లు దాటాలి. సెల్ ఫోన్ ఎవరి దగ్గర పెట్టుకోబోకండి దయచేసి. బేత్లెహేముకి నజరేతుకి 120 కిలోమీటర్లు ఉంటుంది. మనకు ఆ చివరి పేజీలో బైబిల్లో కూడా ఆ డిస్టెన్స్ చూడొచ్చు. మనం అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు జనన విధానాన్ని గురించి మనం చదవచ్చు. నాకు ఆశ్చర్యము, వర్ణాతీతమైన మాట ఏంది అంటే, యూదా బేత్లెహేమా, మీకా అనే ఒక ప్రవక్త ఉంటాడండి. ఆ మీకా అనే ఒక చిన్న ప్రవక్తకు చెప్పిన మాట యేసు ప్రభు వారు ఇక్కడ రాయించినాడు మత్తయి అనేటటువంటి ఒక దైవజనుని ద్వారా. యూదా బేత్లెహేమా స్వల్ప గ్రామం అంట. ఒక సృష్టికర్త దేన్ని ఎన్నుకున్నాడండి? స్వల్ప గ్రామం. ఆ మాట అన్నప్పుడు నాకు ఏం వెలిగించబడ్డదంటే, ఒక్కొక్క పట్టణంలో మేధావులు ఉంటారు ప్రభువా, స్వల్ప గ్రామం అయిన నా గ్రామానికి వచ్చి నన్నెన్నిక చేసినప్పుడు నీవు గుర్తుకొచ్చావయ్యా. ఒక సృష్టికర్తగా ఉండి నాజరేత్ అన్న ఒక పట్టణం అనుకుందాం,
బేతలెహేము ఒక స్వల్ప గ్రామం, ఆ తర్వాత అది పురముగా మారిపోయింది అనుకోండి. క్రమక్రమంగా అది బాగా విస్తరించిపోయింది అనుకోండి. దైవత్వం అనేది అర్థం అవ్వాలి మానవునికి అంటే నాయన. నేను కంప్లీట్ చేస్తాను 4వ వచనం నుంచి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరిని కూడా సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. వారు చెప్పేశారు కదేమని, యూదయ బేత్లెహేములోనే. ఇదండి మీకా గ్రంథకర్త చెప్పిన మాట. మీకా గ్రంథములు 5వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఇదండి ప్రవచనం అంటే. ఫలానా దగ్గరని మహా పండితులు, జ్ఞానులు, దైవ జ్ఞానములో ప్రవచనాత్మకమైన విషయాలను దృష్టించిన వారు. మీరు టీవీలు చూస్తూ ఉంటారు, ఎవరన్నా పురాణాన్ని చెప్తా ఉంటే ప్రవచనం అంటారు. శుద్ధ అబద్ధం. పురాణాన్ని చెప్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే భాగవతారైనా పురాణ కాలక్షేపం చేసేవాళ్ళైనా దానిపై ప్రవచనం అంటారు. ఎంత స్వల్పమైన మాట. ప్రవచనం అనేది అర్థం అది కాదు. దేవుని బిడ్డ, బైబిల్లో కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట కొన్ని వేల సంవత్సరములు గతించిన తర్వాత జరిగే నెరవేర్పుని ప్రవచనము. మీకు గట్టిగా చదివే మనసు ఉంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 15వ వచనం ఒకసారి జాగ్రత్తగా చదువు చెప్తాను. దగ్గర పెట్టుకునే గట్టిగా చదువు. ఆమా. పదహైదు 17, 15. మీ సహోదరులలోనే నీ మీద ఒకరిని రాజుగా నియమించుకొనవలని. ఇది ఒక ప్రవచనం. తర్వాత పక్క అధ్యాయం ఆయన 18 ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనం ప్రవచనమే. మళ్ళా వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను. మోషే పుట్టించదను. పుట్టించక ముందు చెప్పిన మాట. ఎవడికండి ఇట్లాంటి జ్ఞానం? ఎవరు శాసిస్తే ఇలాంటి పుట్టుక మనకు కనబడుతుంది, ఇలాంటి జననం అనేది మనం చూస్తాం. ఆమేన్. మరలా మత్తయి సువార్త దగ్గరకు వస్తే ఆయనకి ఏమనే బిరుదుందంటే, ఐదు కంప్లీట్ చేస్తారు. యూదా బేత్లెహేమ, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. అక్కడ రాజు, అక్కడ మళ్ళా ప్రవక్త, ఇక్కడ అధిపతి. జననానికి ముందు ఈయనకున్న బిరుదాంకం ఏంటంటే, ప్రపంచంలో ఎంతమంది పుట్టారా బాబు నాయన, ఎవరికి ఈ బిరుదాంకం? మీరు కూడా డెలివరీకి ముందు చాలా కలలు కంటారు కదా, పుట్టేది పోలుగోడి అయినా 70 పేర్లు మీరు ముందే పెట్టేస్తారు. అవును కదా. మరి నేను అంటున్నాను, యేసు ప్రభువు వారు జననానికి ముందు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24, 25 వచనాల్లో ఒక కాలము వచ్చును, ఆ కాలమున అభిషక్తుడైన ఒక వ్యక్తి మన మధ్యకు వస్తాడు. అర్ధకాలం ఇలాగ సంభవాలు సంభవిస్తాయి. అర్ధకాలములో ఇలాంటి ప్రవచనం నెరవేరుతుంది. ఆయన అభిషక్తుడని మీ మధ్యకి రాబోవచ్చు ఉన్నాడు. ఆమేన్. అభిషక్తుడు అనగా ఆ హెబ్రీ గ్రీక్ భాష దగ్గరికి వెళ్ళినప్పుడు మెస్సియా వచ్చును. ఏమొచ్చును? మీ మధ్యకి మెస్సియా, ఒక అభిషక్తుడు వస్తాడు. లెక్కేసుకోండి ఎన్ని పేర్లు. పెన్నుంటే ఈ రాత్రి నీకు ఒక పరీక్ష. నీ కోసం అవతరించిన వానికి ఎన్ని బిరుదులతో భూలోకంలో అవతరించినాడు, ఎందుకు జననమైన. ఎప్పుడైనా పరిశీలన చేసావా? చూడు తల్లి, అవివాహితురాలైన యవనస్తురాలుగా ఉండొచ్చు, వివాహితురాలుగా కొంతమంది బిడ్డలకి జన్మనిచ్చి ఉండొచ్చు. జననానికి ముందు నువ్వెలాగ జన్మించావో, ఆ బిడ్డకి జన్మనిచ్చే ముందు
వైవాహిక జీవితం ఎంత విలువైందో గ్రహింపు లేకనే బిడ్డలను గని మృగాలు వలె జీవించేటటువంటి పురుషులు స్త్రీలు ఉన్నారండి లోకంలో. దాని విలువ తెలియదు, వైవాహిక జీవితం యొక్క విలువ తెలియదు. మన మొదటి తల్లి అంటుంది, యెహోవా దేవుని దయ వలన నేను ఒక్క మనుషుణ్ణి, ఒక బిడ్డను కన్నాను అనలేదు మీలాగా, ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అని కృతజ్ఞత చెప్తుందామా మా తల్లి. ఆయన దయ వలన ఏమంటే భగవంతుడు స్త్రీకి ఇచ్చే ధర్మము వేరు, పురుషునికి ఇచ్చే ధర్మము వేరు. ఆమేన్. ఇవి మన పరిధుల్లో దేవుడు అనుగ్రహించిన ధర్మాలు. నేను అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, దేని గురించి? అర్ధేక్ష కామేక్ష మోక్షేక్ష. ఏమండి? అర్ధేక్ష కామేక్ష మోక్షేక్ష ధర్మేక్ష నాతి చరామి. ధర్మేచ్ఛ అన్నిటిలో ధర్మం ఉండాది కదా. స్త్రీ ధర్మము వేరు, పురుషుని ధర్మము వేరు. ఇవి రెండు ఏకమైతేనే, ముందుకు అడిగేస్తేనే దాని పేరు నాతి చరామి. వివాహం చేసుకున్నావా? ఈ పంచకోణములలో ఉన్నటువంటి పవిత్రతను గురించి విన్నావా? గ్రంథం ఏదైనా కావచ్చు, 5 కోణముల అనుభవాల్ని బైబిల్లోనూ చూస్తావు, భగవద్గీతలో చూస్తావు, మహాభారతంలో చూస్తావు, చతుర్వేదాల్లో చూస్తావు, ఉపనిషత్తుల్లో కూడా చూస్తావు. ఒకవేళ నిత్య జీవానికి చోటెక్కడో నేను నేర్పించే ముందుగా మంచిని చెప్పే దగ్గర ఎక్కడైనా సరే మనం చేయవలసిందే. ఆమేన్. అంత సులభంగా తీసుకుంటుంది ఆవిడ, ఒక అడ్వకేట్గా ఉండి ఎంత మొరటగా చెప్తుంది ఆవిడ. భగవంతుడు అనుగ్రహించిన పవిత్రమైన ధర్మాన్ని మొరటగా బోధిస్తావా? తమాష అనుకుంటున్నావా? ఒక స్త్రీ గర్భవాసన, శిశువు నిర్మాణము ఎంత పవిత్రమైనది, ఎంత రహస్యమైనది, ఎంత ఉన్నతమైనది, వర్ణాతీతమైనది. ఆ స్త్రీకి ఏమాత్రం తెలీదు. నెల నెలకు పెరుగుతున్న శిశువు విలువ ఆవిడికి తెలీదు. లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక ఆంటీ గారి దగ్గరకి యవనస్తురాలు వస్తూ ఉంది. ప్రవచనాత్మకంగా సత్యవంతురాలు గనక, భగవంతుని దగ్గర నిరంతరం జీవించేవారు గనక ఆమె ఏం చేస్తుందో తెలుసా? అమ్మా, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చట నాకు ఎంత ధన్యమో. మరియమ్మ యొక్క వందన వచనము మరొకసారి వినగా ఎలిజబెత్ అనే మహావృద్ధురాలు గర్భాలయములో శిశువు గంతులేస్తున్నదంట. ఏ స్త్రీ చెప్తుందండి ఇలాగా? ఏ స్త్రీ తన గర్భాలయంలో శిశువు యొక్క కదలికను గూర్చి అంత పవిత్రంగా చెప్పగలుగుతుందా? ఏ గ్రంథములో ఉందదా అలాగా? ఏది తీసుకున్నా ఇది ఒక ప్రత్యేకమైనది, గ్రంథములో ఉన్న వచనం పరిశుద్ధమైనది, ఆశీర్వాదకరమైనది. అర్థమైందా? ఒక స్త్రీ పురుషుని జతపరచడం అంటే సామాన్యం కాదు. ఒక స్త్రీ పురుషుని యొక్క దేహ సంబంధమైనటువంటి విషయాల్లో ఇరు వర్గాలకున్న ధర్మాలు, ధర్మేచ్ఛ, అర్ధేచ్ఛ, కామేచ్ఛ, మోక్షేచ్ఛ, మోక్షాన్ని కూడా అందులోనే గలిపేశాడు దేవుడు. నాతి చరామి, ఇక్కడ జతపరిచిన వారు ఎవరు విడదీయకుండా మోక్షములోకి వెళ్ళేదాకా అలాగే నడుస్తారు సమ్మతించి. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఆమోస్ గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో మనము ఏమని చెప్పుకుంటున్నామంటే, ప్రియులారా, ఎర దొరకకుండా లేక ఒక జంతువును చంపాలన్నా కూడా 2 విధాల అనుభవం కావాలా. శత్రుత్వం దగ్గరైనా, మిత్రత్వం దగ్గరైనా, లేక ఒక వ్యాపార దృష్టి కలిగి వెళ్తున్నావు, వాళ్ళిద్దరిని ఏమంటారంటే పార్ట్నర్షిప్. ఇద్దరు వ్యాపారస్తులు ఒకటయ్యి వ్యాపారం చేస్తుంటే ఆయన మా పార్ట్నర్ అంటారండి. ఇంకొక భాషలోకి వస్తే పురుషులు ఇప్పుడు వచ్చిన భాషలో ఎవరండి పని చేస్తుంది? మా పార్ట్నర్ అండి, మా సాటైన సహాయం అండి అంటారా మీరు? మా భార్య అంటారా? మా భర్త అంటారా? నా భాగస్వామి అంటారా? నాయన, శిశువు జననం ఎవరు? శిశువు యొక్క
జననము అని చెప్పడానికి నాకు ఎక్కడెక్కడ అవకాశం దొరకలేదు. ప్రవచనములు ఆయన మొదట యూదులకు రాజు కాదు, సర్వ ప్రపంచానికి రాజు ఆయన. ఆమేన్. ఎవరికి రాజు ఆయన? సర్వ ప్రపంచానికి రాజు. యూదులకు రాజు అని జ్ఞానులు అడిగారు. మోషే యూదులు అనలేదు అక్కడ. మీలో నుండి, ఆమేన్, ఒక ప్రవక్తను, మీలో నుండి ఒక రాజును చెప్పలేదా? మీలో నుండి ఒక రాజును, మీలో నుండి ఒక అధిపతిని, మీలో నుండి అభిషక్తుడను. ఆమేన్. చూడండి, మీకు కంఠస్థమైన వచనం 20వ వచనం నుంచి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో. క్రైస్తవులు కాబట్టి మీకు ఎన్ని కంఠస్థం ఉంటాయి. అది నాకైతే మరి అక్కడ దాకా వెళ్ళలేను, కానీ మీకోసం చెప్పక తప్పదు. అమ్మా, పరలోకము నుండి ఒక దేవదూత స్వప్నములోకి వచ్చి, ఒకసారి టైం ఏంటి, దూతలు ఉండేది, పరిచర్య చేసే దూతలు ఉండేది పరలోకంలో. భూలోకంలోకి వచ్చి నేరుగా, ఏ బాబు పైకిలే పెళ్లి కుమారుడా, ఏమ్మా పైకిలే, నో, స్వప్నమందు. ఎంత బంగారం వాడినైనా, ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఆమేన్. లెక్కేసుకోండి, ఆయన ఇంకా జననం కాలే. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనక ఆయనకు, ఏమండి మీరు నోట్లో మాట రావట్లేదు బాబు, ఆయనకు యేసు అంటే తన ప్రజలను. ఎవరిని? ఎవరు తన ప్రజలు? ఒకసారి ఆన్సర్ ఇవ్వండి. ఎవరు తన ప్రజలు? నాయనా, సర్వ ప్రపంచంలో ఉన్న వారంతా ఆయన ప్రజలు. కరతాళ ధ్వనులు దేవుని స్తోత్రం చెప్పండి. స్వామీజీ, నీవు ఆయన ప్రజల్లో చేరకపోయినా ఆయన వలన జననమైనావని నువ్వు తెలుసుకోవాలి. రాత్రి గురువుగారు అర్చకత్వంలో పేరు కలిగిన మీరు ఈ రాత్రి కాల సమయము తన ప్రజలు, నరమాత్రుడుగా జననమైన ఏ స్త్రీ పురుషులైనా కూడా ఆయన వలన జననమయ్యారు గనక, జన్మించిన ప్రతి పురుషుడు స్త్రీ పాపిష్టి జీవితములో నాశనం అయిపోతూ ఉండగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించి రక్షించును గనక యేసు. ఇదెన్నో బిరుదు? యేసు అనగా రక్షకుడు అనే బిరుదు. ఒక్క పేరు కూడా, ఒక్క నామకరణం కూడా ఇంత జననానికి ముందు ఏ ప్రపంచములు, ఏ గ్రంథములు ఎవరికీ రాయబడలేదు. మరో నామకరణం ఏముంది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనక యేసు అని పేరు పెట్టుదు. రక్షకుడు ఎన్నో బిరుదండి. రాస్తున్నావా? నోట్ చేస్తున్నావా? నోరు కొట్టుకొని చెప్తున్నా కూడా ఏమైనా గ్రహింపు ఉందా? ప్రపంచంలో ఎందరో జననమయ్యారండి. ఇది కిస్సుమిస్సు పండగ కాదు. ఇది ఒరిజినల్గా అందరికి కిస్సు, ఆ మిస్సు పండగది.
అందరూ మిస్ అయిపోతున్నారు సత్యం గ్రహించకుండా. ఆమేన్. ప్రపంచములో నరమాతులుగా జననమైన ప్రతి జనములోను, ఆయా భాషలు మాట్లాడి వారిలోను అందరూ కూడా ఏమండి ఆయన ప్రజలు. ఎవరు మీరు? అవును. అప్పుడప్పుడు బైబిల్ చెప్పేది పక్కన పెట్టి మనోళ్ళు పెళ్లి పత్రిక రాస్తారండి. ఆ పత్రికలో వాళ్ళ ఇంటి పేరు రాస్తారు. ఏమని? ఇది ఎంట్రకాయల వెంకట సుబ్బమ్మ గారి వివాహం. పేరేంది? ఇంటి పేరు అంటే ఎంట్రకాయలోళ్ళు. ఆయన దెబ్బారెడ్డి, ఇంటి పేరు దెబ్బ. ఏమండి, యేసుప్రభు నమ్ముకున్నా కూడా ఇవన్నీ ఉంటాయి. బైబిల్ తేటగా చెప్తుంది, వారు దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఏమై ఉన్నారు? అవును. ధన లాభం, పశుమద లాభం, పెళ్లి కుమార్తె శీరార రైవిక కట్టువరాన. ఏమండి, దెబ్బారెడ్డి 5 రూపాయలు చదివింపులేసారు, రాసుకోబాబు. ధన లాభం, ఆధ్యాత్మికమైన లాభం దగ్గరకు రావాలా. నిజమైన దంపతులైతే, నిజమైన తల్లిదండ్రులైతే, నిజమైన అక్క చెల్లెండ్రు అయితే యూదా బేత్లెహేములోనే ఆయన జననమవును. అంతే, పొలం దగ్గరే జననం అవుతాడు. మన బిడ్డలు ఒకసారి కన్సీవ్ అయితే, గర్భం దాలిస్తే మన పిల్లలకి, మన బిడ్డలకి ఎక్కడ పిల్లలు జననం అవుతారో తెలియదు. ఈ రోజుల్లో చెప్తున్నానండి నేను, ఆ రోజులు వేరు, ఈ రోజులు వేరు. ఒకానొకసారి నాకు ఒక 2 అక్క చెల్లెండ్రు ఉన్నారు. ఒక ఆమెకి ఆమె పిల్లలు పుట్టలేదు, ఒక ఆవిడికి ఆమె పిల్లలు పుట్టారు. నాకు 25 ఏళ్ళు వచ్చినప్పుడు, నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మా అక్కగారికి పుట్టిన అమ్మాయి 5 సంవత్సరాలు. వివాహం చేసుకోమంటున్నారు. ఇంకొక 4 సంవత్సరాలు లోపలికి పడితే చేసుకుందాం అంటున్నారు. కారణం అవేనండి, దాన్ని ఏమంటారు, తీగలు అల్లడం అంటారు, వయసు. ఆ తర్వాత నేను దైవజనుడు అయిన తర్వాత వివాహం జరిగింది. క్రైస్తవ బోర్డింగ్ లో చదవడం జరిగింది. మంచి తెలివిగల అమ్మాయి. ఎక్కడో పల్లెటూరులో క్రైస్తవుడు కానిటువంటి కురవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఎంత పొడుగుంటుంది అంటే బాబు, దాదాపు 5 ముక్కాలు 6 అడుగులు దాకా ఉంటుంది. భారీ మనిషి. ప్రసవ కాల సమయంలో ఏమండి, నెల్లూరు జిల్లాలో ఒక 60 కిలోమీటర్ల దూరము హాస్పిటల్కి తీసుకెళ్లారు నిండు గర్భిణిని. ప్రసవ టైంలోనే ఆ బిడ్డకి సాధ్యం కానటువంటి ప్రసవ కాలంలో బెడ్ మీద పడుకోబెట్టిన డాక్టర్ గారు పని ప్రారంభించే తలకి ఆ బిడ్డ చనిపోయిందండి. చూడ్డానికి వెళ్ళేటప్పుడు కాస్ట్యూమ్ పేర్చి నెల్లూరు జిల్లాలో కాలుస్తున్నప్పుడు కాష్టానికి మించుంది అమ్మాయి పొడుగు. ప్రభువా, బాల్యం నుంచి నీ హాస్టల్లో పెరిగి సత్యాన్ని తెలుసుకున్న కుమార్తె, నిష్కల్మషంగా పెరిగిన కుమార్తె అన్నిలకు దారబోశారు. ఏ శాపం కబళించిందో తెలియదు కానీ నీ సత్యాన్ని బాగా ఎరిగిన బిడ్డనైన ఏడవక తప్పలేదు. ఏం చేద్దాం, ఏడవ తప్పలేదు. నిత్య ప్రార్థనలు మీకు మలాకి గ్రంథంలో బోధించాను. 2వ అధ్యాయంలో 2 పాఠాలు, వివాహాన్ని గురించి, ఆ పెండ్లి భార్యను గురించి. అందులో కూడా పాపమే. వైవాహిక జీవితంలో దేవుని బిడ్డ, ఇక్కడ మరో బిరుదాంగం ఏంటి? ఆమె కుమారుని కని యెర్మీయా ప్రవచనం ప్రకారము ఇమ్మానుయేలును పేరు పెట్టుదు. ఏం పేరది? ఇవన్నీ ప్రవచనంలో పుట్టిన నామకరణాలు. తమాషా కాదు ఇది. ఎవరో పెట్టిన పేర్లు కాదు. తండ్రి అయిన దేవుని నుండి పుట్టిన ప్రవచన రూపమే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామకరణం. ఆమేన్. ఒక శిశువు జననం కాకమునుపు ఈ పేరేంటండి బాబు?
ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం గట్టిగా నాయన 9వ అధ్యాయం 6, 7 వచనాలు జాగ్రత్తగా. దొడదొడ చదవద్దు దయచేసి, స్వచ్ఛంగా గట్టిగా చదివే బిడ్డ మాత్రం చదవ. అమ్మాయి షారు అర్జెంట్ మనకు మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. కోట్ చేయండి, ఎన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ నాయనా? ఏంటండి, ఒక శిశువు జననానికి ముందు ఎంత చరిత్ర గూఢమై ఉంటుందా నాయనా? బాగా ఆలోచించు. యేసు ప్రభువుని అందరిలాంటి దేవుడిగా ఎప్పుడు చూడదు. ఆయన కూడా ఒక దేవుడేనా ఎప్పుడు అనదు, అజ్ఞానంగా మాట్లాడద్దు. యేసు ప్రభువు దేవుడై ఉండి, సృష్టికర్త అయి ఉండి, భూలోకములో జననము కావడానికి ముందు ఏమండి, తల్లి గర్భములో ప్రవేశింపక మునిపే ఆయనకుండే అధికారము, ఆయనకుండే హోదా, ఆయనకుండే ఘనత, ఆయన పడబోయే చిత్రవద అన్ని మిళితమైందే ఆయన జననానికి ముందుగా ప్రవచన స్వరూపం. దేవుని స్తుతి కలుగును గాక. నేను త్వరగా ముగిస్తాను. వాక్యము చాలా గొప్పదే. నువ్వు ఆరాధించాల దేవుణ్ణి అంటే, పాస్టర్ గారండి ఆదివారం మనం ప్రసంగిస్తాం సార్, వాక్యం చెప్తాం. ఆయన ఎలాంటి వాడు, వాళ్ళ హృదయాల్లో ప్రవేశపెట్టడానికి చాలా ప్రసవ వేదన పడతాం సార్. వీళ్ళు శనివారం దాకా పని చేసుకుంటారు సార్. ఆదివారం కూడా కొన్ని గంటలు కూడా లేటుగా వచ్చిన తర్వాత కూడా చెప్పిన వర్తమానంలో ఉన్న గూఢమైనటువంటి మర్మాలను విని వారు సంపూర్ణంగా ఆరాధించలేకపోతుంటారు తెలుసా? బలలో చేయలేకపోతూ ఉంటారు తెలుసా? మీకు అనుభవం ఉంటుంది సార్. కానీ నేను చెప్తాను సార్, ఒక సేవకుడిగా, యేసు ప్రభు వచ్చేదాకా బోధ దగ్గర మొహమాటం అంటే మన వంటి శాపగ్రస్తులు ఎవరు ఉంటారు? ఆడు ఎంతటి వాడైనా సరే, ఏ హోదా ఉన్నవాడైనా సరే, వాక్యం దగ్గర వంచాడిస్తే మనం 2 రకాల శిక్షార్హులం అవుతాం. దయచేసి ఈరోజు సార్, నేను కాళహస్తిలో ఉన్నాను. ఉదయకాలం 16 మంది సేవకులతో ఉన్నాను సార్. నా వెనకాల నడుస్తున్న సేవకులు నన్ను అన్నారు, అన్నయ్య మీ పక్కన కూర్చొని మీరు విశ్వాసంతో మాట్లాడుతుండే విధానాన్ని నేర్చుకున్నాం, వారికి ఆజ్ఞాపించి శాసించేది నేర్చుకున్నాం, అమలుపరిచేదాకా మీకంటే అమలుపరిచే విధానముల ఆజ్ఞ మీకంటే చాలా వెనకబడిపోన్నాం అని చెప్తుంటే, మా భార్య సేవకురాలు కూడా వింటూనే ఉంది ఆ స్పీకర్ ఫోన్లో సార్. ఆజ్ఞ బోధించని వాడు అజ్ఞాని, ఆజ్ఞ బోధించిన తర్వాత చెడు మార్గాలలో తిరుగుతున్నవాడు ద్రోహి, దైవద్రోహి. గట్టిగా బోధించండి దైవజనులారా. ఎంత గొప్ప దేవుణ్ణి ఆషామాషగా మీ వలే బోధించలేమంటున్నాడు సేవకుడు. ఉదయకాలం నాతో అయ్యో అనే జాలి కలిగిన మనసు వచ్చింది. ఎందుకు సార్ మనం ఇలాగ బ్రతికేది? ఒక వ్యక్తిని నరకానికి నడిపించడానికి మన ముదిగార ప్రసంగం. ఎన్ని బిరుదులున్నాయి ఈయనకి. యేసు ప్రభు పుట్టుకతో పండగ చేసుకోవడం కాదు పాస్టర్ గారు, అమ్మగారండి, దేవుని బిడ్డలండి, సంఘమండి. పండగ పిండి వంటకాలు కాదు మనకు కావలసిందే. నలిగిపోవడానికి, పుట్టుచు జననం అవ్వడానికి, రావడానికి ముందు ఇన్ని బిరుదులున్నవాడు ఎంత దౌర్భాగ్యంగా పుట్టబోతున్నాడో. ఇది గాన గ్రహింపుకొస్తే ఎవరో బతుకు తెరువు కోసం 4 రూపాయలు డబ్బులు ఇస్తారని మదిగారంగా బోధించబోకండి సార్. ఆ డబ్బుల దగ్గర పడిపోతున్నామని నా దగ్గర సేవకులు చాలా మంది ఒప్పుకున్నారు సార్. మనం డబ్బుల కోసం వచ్చామా? వాళ్ళ బ్రతుకులను మార్చి మోక్షానికి తీసుకెళ్ళడానికి వచ్చామా? నేను ఆంధ్ర రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో కూడా కొలసి పత్రికలో 1వ అధ్యాయం చివరి 2 వచనాల్లో
రెండో అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదివినప్పుడు ఒక వ్యక్తిని తయారు చేయడం నీ చేతుల పని సార్. దేవుడు కొన్ని నిమిషాల్లో తయారు చేసి పంపించేశాడు మనిషిని. అలాగ తయారైన వ్యక్తికి బుద్ధి చెప్పి మోక్షానికి తీసుకెళ్లి ఆ ప్రసవ వేదన స్త్రీది కాదండి, ఒక సంఘ కాపరిగా మీకు ఇచ్చాడు సార్ ఈ యొక్క బాధ్యత. మీరు బిషప్గా ఉన్నారా, రెవరెండ్గా ఉన్నారా, బ్రదర్గా ఉన్నారా? క్రిస్మస్ వద్దు సార్, మనకు క్రీస్తు మనస్సు కావాలా, మన బ్రతుకులేక ఆయన రావాలా. పాప సహితునిలో నుండి, పాప సహితుని లో నుండి పాపరహితుడు ఎలాగ పుడతాడండి బాబు? కన్యమరియ దావీదు వంశములో ఉన్న యోసేపుకు భార్య కాగా వారి యొక్క నిశ్చితార్థమండి ప్రదానం చేయబడిన తర్వాత ఆ మధ్య భాగములో వచ్చి గర్భము దాల్చడానికి ఆమె నిందల పాలైంది. ఆయన దుఃఖభరితుడై నిద్ర పట్టక ఏడుస్తున్నప్పుడు స్వప్నమందు దేవుడు దూతను పంపించి మాట్లాడిపించాడు. డైరెక్ట్ గా మాట్లాడున్నారు దేవదూతలు అనేక దగ్గర. మరియమ్మతో అయితే డైరెక్ట్ గానే దేవదూత వచ్చి మాట్లాడే. యోసేపునకు మరి దావీదు వంశస్థుడు గనక యోసేపునకు కన్య మరియను వివాహం చేసుకోవడానికి ముందు జరిగిన ప్రధానానికి తర్వాత ఆమెను సందేహించద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన మాత్రమే గర్భమును ధరించినది. ఆమేన్. ఉదయకాలం నేను సువార్తలో ప్రకటిస్తున్నాను, ఒక మానవుడు జననమవుతున్నాడు కానీ జననానంతరం తనను ఎప్పుడు కూడా చూసుకోవడం లేదు. తన ఆకారాకృతిని అందంగా పెంచుకుంటున్నాడు, ఆ తర్వాత తుంచేసుకుంటున్నాడు అండి. ప్రపంచంలో బాగా పేరుగాంచిన మహారాజు ఎవరైనా ఉన్నారంటే నా చేతిలో ఉన్న ఈ గ్రంథములో దావీదు మహారాజు అండి. ఆయన అంటాడు, నా తల్లి నా తల్లి నా తల్లి పాపములోనే గర్భమును ధరించను. ఎక్కడా ఎవరు ఒప్పుకోలేదండి బైబిల్లో అలాంటి విషయాన్ని. పాపములోనే జన్మించాను నేను, నా తల్లి పాపములోనే గర్భమును ధరించను. నీవైతే నా ఆంతర్యమును సత్యము కోరుచున్నావయ్యా, నా అంతరంగమును వెలిగింప చేయుచున్నావయ్యా. నీవు కోరింది నా దగ్గర లేదు. నా తల్లే నాకు జన్మనిచ్చేటప్పుడు ఆమె ఒక పాపి. అలాగ పాపిగా కన్యమరియం ఉంటే యేసుదేవుడు పరిశుద్ధుడు కాలేడు, కానేరడు. ఈ మధ్య ఎవరో అన్నారండి, 2-3 పేర్లు చెప్పి భారతంలోను కొన్ని పురాణాల్లోను ఆయన కూడా ఇలాగ పుట్టాడు కదా, ఈయన కూడా అలాగ పుట్టాడు కదా అంటూ 2-3 దేవతలు గురించి చెప్పారు. రైట్ అండి, మీరు వేసిన ప్రశ్న మంచిదే. నాకు ఫలానా దేవుడు ఫలానా వాయుదేవుని కృపావరం చేత ఫలానామి కూడా 5 మందికి జననం ఇచ్చింది, ఎవరితో సాంగత్యం లేదు కదా అని కొన్ని వేశారు. రైటే, ఇది ఎవరు రాశారు కానీ చాలా తెలివిగల వాళ్ళని మీరు అనుకుంటున్నారు. జననము కాని వారు అలాగ వచ్చిన వారు అందరూ మళ్ళా పాపాలు చేస్తానే కూర్చున్నారండి. ఎక్కడ పోలుస్తాం బైబిల్కి? ఎక్కడ పోల్చి చూపించగలం బైబిల్కి? ఎక్కడ సాటి చేయగలం గ్రంథములు సత్యాన్ని వాళ్ళతో? ఎక్కడ పోల్చగలము? యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18. ఎట్లా పోల్చగలము? ఎవరితో పోల్చగలం? ఎవరితో సాటి చేయగలం? ఆమేన్. మీరు అనుకున్నట్టే వాళ్ళు పాపంలో లేకుండా పుట్టేసి ఉండొచ్చు, మళ్ళా పాపంలోకి వచ్చారే. కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యములు కలిగిన వారికి కనబడుతున్నారు, వినబడుతున్నారు, అలాగ ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఎట్లా నాకు మోక్షం లభ్యం అవుతుంది? వారి వల్ల ఎట్లా నాకు సాధ్యమవుతుంది? యేసు ప్రభు అంటాడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 36వ వచనం అనుకుంటానమ్మా. ఇంకా చదువుకున్నాం.
యోహాను సువార్త 8వ అధ్యాయము 46 మరి 45. నా యొద్ద పాపం ఉన్నదని మీలో ఎవడు ఎస్ చాలు. సత్యవంతుడు గనక సత్యమే చెప్తున్నాడు బిడ్డ. సత్యవంతుడు గనక సత్యమే చెప్పుచూ ఉన్నాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ప్రపంచమంతా గాలించినా వెతికినా కూడా ఎన్ని బిరుదులు నువ్వు నోట్ చేసావనుకుంటున్నా నీ రాత్రి నేను బోధించేటి. ఆయన జననానికి ముందు ప్రవచన స్వరూపము యుగ పురుషుడుకున్న బిరుదులు ఎన్నో చూడండి. రాజు ఎట్లా అవుతాడు ప్రపంచంలో? ఒకసారి నా వైపు చూడండి. రాజు ఎట్లా అవుతాడు ఒక వ్యక్తి అని అంటే, ప్రజలు ఎన్నుకోవాలి రాజకీయంగా. మన భారతదేశంలో అయితే క్షత్రియుల్ని రాజులు అంటారు. నా పేరు సుందరరాజు. కొన్ని దగ్గర మాట్లాడుతుంటే మీరు భట్టరాజులా లేకపోతే పలానా రాజులు అని అడుగుతారు. అయ్యో అవన్నీ కాదు బాబు, యేసు ప్రభు పెట్టుండే రాజు వంశంలో పుట్టిన వాళ్ళము. ఆ రాజుల్లో ఒక రాజు నేను కూడా. ఆ రాజ్యం కొరకు పాటుపడ్డానికి ఆయన రక్షించాడు, ఆయన పుట్టించాడు అంతే. భట్టరాజులు ఈ రాజులు మాకు లేవండి. ఆమె ఎక్కడో ఒకసారి మహారాష్ట్ర దగ్గర బోధిస్తున్నాను, అక్కడ కూడా అడుగుతున్నారు అలాగా. అంటే ఈ క్రైస్తవులు కూడా కులం ఎక్కడో ఒక తోక వాళ్ళకి సంబంధించింది, ఈయన మావాడు అని చెప్పుకోవడానికి. ఆమె నేను ముగిస్తాను, నాకు టైం అయిపోయింది. లూకా శుభవార్త 2వ అధ్యాయం నాయన, లూకా శుభవార్త 2వ అధ్యాయములో నేను అసలైన విషయాన్ని చెప్పేసి త్వరగా ముగించేస్తాను. మీరు బాగా ఆరాధించడానికి అవకాశం దొరుకుతుంది. నేను చదువుతున్నాను నాయన. 2వ అధ్యాయం లూకా శుభవార్త 6వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తును ఆజ్ఞ ఆయన. ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందును అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎవరు ఊరిది? బేత్లెహేం అంటే దావీదు ఊరు. ఎవరు ఊరో? ఎక్కడి నుంచి వెళ్ళాడు? అమండి గలిలయ, రోమా అనే ప్రాంతంలో రోమా సామ్రాజ్య పరిపాలన నుంచి గలిలయ ప్రదేశాన్ని దాటి నజరేతుకు వచ్చి, నజరేతు నుంచి ఒక 120 కిలోమీటర్లు దాటి బేత్లెహేం అనబడినటువంటి స్వగ్రామం లేక స్వల్ప గ్రామమునకు రావలసి ఉంది. వారి స్వగ్రామములో ఎలక్షన్ కొరకు, ఓట్ల కొరకు కాదు సుమా. ఆనాడు జనసంఖ్యను లెక్కించాలంటే అది చాలా నీతితో కూడినటువంటి ఒక ప్రణాళిక. జీవగ్రంథములో మన పేర్లు ఎట్లుంటాయో తెలిసి కూడా నిర్లక్ష్యం చేసేవాళ్ళం మనమైతే. జనసంఖ్య ప్రకారం లెక్కించడానికి పాత కొత్త నిబంధనల్లో ఆ సంఖ్యా బలాన్ని చూడడానికి అలాగా వారు స్వగ్రామానికి వెళ్తున్నారు. ఎవరూరది? బేత్లెహేము, దావీదు ఊరు. దావీదు కుమారుడైన యేసేపు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఆమేన్. ఎంత బాగుంది చరిత్ర. ఎందుకు వెళ్ళాలి? మనము మన ఊర్లోనే మన లెక్క చెప్పాలి. అక్కడికి వెళ్ళాల. మన దేశ ప్రధానమంత్రి ఆర్డర్ ఇచ్చాడు గనక మనం వెళ్ళాలి. వెళ్ళి మనము మన ఊరిలో వారమే, మన గ్రామస్తులము, మన వంశము, ఫలాన వంశముల ఫలాన గోత్ర నామధేయములు జననమైన వారం గనక అక్కడికి మనం వెళ్ళక తప్పదు. ఆమేన్. వెళ్ళవలసి వచ్చింది గనక వాళ్ళు అలాగా ప్రయాణమైన. చూద్దాం 6వ వచనం. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ సమయములు నిండిన గనక
ప్రసవ దినములు నిండిన గనక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆమేన్. ఇది 7 వచనాల చరిత్ర. వారు వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు స్వస్థలమునకు వెళ్ళాలా. ఆమేన్. నేను మా గ్రామాన్ని వదిలేశానండి. వదిలేసిన 10-15 సంవత్సరాలు నా రేషన్ కార్డు మీద పేరు కొట్టిలేదు. మా వాళ్ళు దాని మీద బియ్యం తెచ్చుకుంటున్నారు, రేషన్ అంతా సంపాదించుకుంటున్నారు. నాకు తెలియదు, ఎవరో చెప్పారు, నీకు ఓటు అక్కడే ఉంది, నీకు రేషన్ కార్డు అక్కడే ఉంది అని. అప్పుడు వెంటనే పోయి దాన్ని క్యాన్సిల్ చేయించాను. మీ గ్రామంలో ఉండేటటువంటి సుబ్రహ్మణ్యం ఎప్పుడో చచ్చిపోయినాడు. దైవజనుడు, దేవుని కుమారుడిగా సుబ్రహ్మణ్యం అంటే పరమేశ్వరుని కుమారుడు అనే పేరుంటుంది. ఇప్పుడు సుందర్రాజు అనబడినటువంటి ఒక దైవజనుడు, ఒక విశ్వాసిగా మీ గ్రామాన్ని వదిలిపెట్టేశాడు. చచ్చిపోయిన వాళ్ళ పేరుతో కూడా తెచ్చుకుంటారా మీరు? డీలర్ మీద కేసు పెడతానని చెప్పాను. అలాగ జరిగిందన్నమాట పరిస్థితి. చచ్చిపోయిన పేరుతో కూడా మళ్ళీ డబ్బులు సంపాదిస్తారు. అయితే నేను వెళ్ళినప్పుడు అర్థమైంది, నేను మీ ఊరు వాడిని కాదు కదా, మీ ప్రాంత వాడిని కాదు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి చనిపోయినాడు. సజీవుడైన క్రీస్తు పేరన ఒక సౌందర్యవంతుడుగా, సుందరుడుగా, మోషే ప్రవచనం ప్రకారము దైవజనులు ఆ నామకరణం పెట్టగా ఇప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్లో అదే ఉంది. పోలుగాడుగానే ఉంటాడు, ఎంగడి సుబ్బుడుగానే ఉంటాడు, రేషన్ బియ్యం తెచ్చుకుంటానే ఉంటాడు, పేరు అదే మారుతుంది. పేరు మారదు, తీరు మారదు, బ్రతుకు మారదు. ఆ ఊళ్ళో ఎంగటిగాడనే పిలుస్తారు వాడిని. నేను కొత్తగా జన్మించిన మొదటి తారీఖు, మొదటి వారం, మొదటి నెల నా ఇంట్లో ఒక చార్ట్ మీద రాశాను. నా బ్రతుకు మారింది, నా హృదయం మారింది. నా గృహాలయానికి వచ్చే బంధువుడే గాని పొగ పీల్చకూడదు, బూతు మాట్లాడకూడదు. పరిశుద్ధుడైన దేవుని గృహాలయం ఇది. కరతాళ ధ్వనులతో దేవుని స్తోత్రం చెప్పు. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మినప్పుడు ఇలాంటి పోలికలు ఏమైనా ఉన్నాయా? వెంకట సుబ్బా, నిన్నే అడుగుతున్నాను రా. అమ్మాయి లక్ష్మే, నిన్నే అడుగుతున్నాను. ఇంకా పంగలక్ష్మిగా పెట్టుకుంటావు పేరు ఏంటమ్మాయి? వెంకటలక్ష్మి. యేసు ప్రభు కుమార్తెగా ఎందుకు మారకూడదు? బ్రతుకు మారిన నామకరణలో ఎందుకు ఉండకూడదు? అబ్రామా, ఇది మొదలుకొని నీవు అబ్రహాము, శారాయి, ఇది మొదలుకొని నీవు. ఎందుకు నా దేవుడు పేర్లు మార్చాడు, బ్రతుకులు మార్చాడు? ఒకసారి పరీక్షించుకోండి, పరిశీలన చేయండి దేవుని బిడ్డ. నేను ముగిస్తాను. 8వ వచనం నుంచి చదువుతున్నాను లూకా సువార్తలో. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచూ ఉండగా ప్రభు తన దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. స్వప్నం కాదండి బాబు. ప్రభు తన దూత మంద కాసుకొనుచూ ఉండగా రాత్రి వేళ ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారు. రాత్రి వేళ గొర్రెల కాపరు. అయితే ఆ దూత అంటున్నాడు, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు ఏమనుంది? స్కానింగ్ సెంటర్కి పోతే 3 రోజులు 4 రోజులు తేడా చెప్పి అమ్మాయి పొట్ట తెగ్గోసి 50,000 నుంచి లక్షలు లాగేస్తున్న రోజులు ఇవి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారం ఏం చెప్పుకోవాలా? గర్భమును కలగజేసిన దేవుడు కనిపింపక మానునాని నీ దేవుడు అడుగుచూ ఉన్నాడంట. అల్ప విశ్వాసులు క్రైస్తవులు కూడా దేవు బతుకులేకి వచ్చేసారు. ఈరోజు 5వ నెల నుంచి 6 సార్లు పోయి తిరిగి చూసి, ఏమండాయి ఎప్పుడు కోసేస్తారు మా అమ్మాయి పొట్ట, ఎంత డబ్బులు సమాయించుకోండాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కరతాళ ధ్వనులతో దేవుని స్తోత్రం.
దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు ఏమనుందమ్మా? నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైనా దానికి ఇదే మీకు ఆనవాలు. ఏంటి ఎవిడెన్స్ అంటే, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే వారు చూసిన వెంటనే పరలోక సైన్య సమూహం అంటది, ఇది కలగాదురా బాబో, అది స్వప్నం కాదు, మా చిన్నాయన కొడుక. డైరెక్ట్లీ పరలోకం నుంచి ఒక సమూహము దేవతలు దిగొచ్చారు. ఏ చరిత్రకారుడికి జననానంతరం ఎంత మంది దేవలోకమును మోక్షమును విడిచిపెట్టి భూలోకమును కరుదిస్తారా? మనసులందరూ కనబడతారా? గొర్రెల కాపర్లకి దేవలోకము నుంచి వచ్చిన దగ 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 మెరుస్తూ ఉన్న ఏమండి తేజో స్థితిలో మెరిసిపోతున్న స్థితిలో కొన్ని వందలో వేలో లక్షలో తెలియదు చెప్పనశక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సమూహము వారు చుట్టూ ఓత గమ్మినట్టు కమ్మి 14 వచ్చింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగుగాక అని దేవునికి స్తోత్రము చెప్పొచ్చు ఉండేరి దేవతలు కరతాళ దేవునికి ఇస్తే